బార్డర్స్ దగ్గర ఎవ్రీ టైమ్ సిట్యుయేషన్ చేంజ్ అవుతూనే ఉంటుంది కదా సార్. ఎప్పుడు ఎలా అవుతుందో చెప్పలేము. సో, మనకు పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్ గానీ, ఇటు చూసుకుంటే చైనా సైడ్ నుండి గానీ, అండ్ ఇక్కడ బంగ్లాదేశ్ ఇల్లీగల్‌గా వాళ్ళు వస్తూ ఉంటారు. అంటే అన్ని సైడ్స్‌లో మనము ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ అవుతూనే ఉన్నాం ఈచ్ అండ్ ఎవ్రీ డే. సో, దీన్ని ఎవ్రీ డే ఈచ్ అండ్ ఎవ్రీ డే మనం ఎఫెక్ట్ అవుతున్నాము అని అంటే కారణం ఏమిటి? ఇక్కడ ఉన్నటువంటి పాలకుల లోపం. హ్మ్. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఎవడైనా రండి, ఇది సత్రం. హ్మ్. 7 కోట్ల మంది బంగ్లాదేశీలు ఉన్నారు భారతదేశంలో. 7 కోట్ల మంది ఉన్నారమ్మా. హ్మ్. పాకిస్తానీలు లీగల్‌గా వచ్చిన పాకిస్తానీలు. లీగల్‌గా అంటే మీరు వీసా తీసుకొని వచ్చిన పాకిస్తాన్‌లో 5 లక్షల మంది ఉన్నారు. ఓకే. ఇప్పుడు తిప్పి పంపించడానికి చూస్తే ఎవడెక్కడ ఉన్నాడో తెలీదు. అంటే తిప్పి పంపించేటటువంటి వ్యవస్థను కూడా మనం నిర్మాణం చేసుకోవాలా. ఇప్పుడు నీకు వీసా ఇచ్చారు. హ్మ్. ఒక నెల రోజులకు వీసా ఇచ్చారు. లేదా ఒక సంవత్సరానికి నువ్వేదో చదువుకోవడానికో దేనికో వీసా ఇచ్చారు. లేదా ఒక 3 నెలలకి నీకు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడానికి వీసా ఇచ్చారు. ఆ తర్వాత రిటర్న్ తర్వాత ఎళ్తున్నారా నువ్వు లేదా? పొయ్యావా, ఇక్కడ ఉన్నావా, ఏం చేస్తున్నావు హ్మ్. అని పరిశీలించేటటువంటి వ్యవస్థ ఉందే మనకి? ఎందుకు లేదు? ఎందుకు లేదు? ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ దొంగలు ఆ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. హ్మ్. ఎందుకంటే వీళ్ళు దోచుకోవడానికి వచ్చిన వాళ్ళే, వాళ్ళు దోచుకోవడానికి వచ్చిన వాళ్ళే. 2 దోపిడీదారులు, 2 దోపిడీదారులు ఇక్కడ తింటూ ఈ దేశపు గాలి పీలుస్తూ హాయిగా బతుకుతూ ఈ దేశం గురించి తప్పుడు మాటలు మాట్లాడేటటువంటి తప్పుడు విధవల్ని ఏం మాట్లాడాలి మనం? భారత్ పేరే టుకడే హోంగే, ఇన్షా అల్లా, ఇన్షా అల్లా. ఒక్కొక్కళ్ళని నడి రోడ్లో నిలబెట్టి ఉరిదీయాల. వాళ్ళని సమర్థించడానికి మన రాజకీయ నాయకులు వెళ్తారు. వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలా? అవునా కాదమ్మా? ఈ దేశాన్ని ముక్కలు చేయాలని కోరుకునేటటువంటి యూనివర్సిటీలు, వాళ్ళని సమర్థించేటటువంటి రాజకీయ నాయకులు. సిగ్గులే? ఓట్లు అడగడానికి రేపు వచ్చినప్పుడు ఎందుకు అడగరు మీరు? అట్లాంటి వాళ్ళకు ఓట్లు వేసి గెలిపిస్తే మన బతుకులు ఎట్టేసి వస్తాయి. సో ఇంకా మన దేశంలో కూడా పాకిస్తాన్లు ఉన్నాయమ్మా. హ్మ్. మన దేశంలో కూడా పాకిస్తాన్లు ఉన్నాయి. ఆ పాకిస్తాన్ల పరిస్థితి ఏందో కూడా మన గవర్నమెంట్ ఆలోచించాల. ఆలోచిస్తేనే మన దేశం సేఫ్గా ఉంటుంది. ఎంతమంది పాకిస్తాన్ జిందాబాద్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారమ్మా ఇక్కడ? లేరా? ఏం చేయాలని? ఏం చేయాలో చెప్పు నువ్వు. పాకిస్తాన్ జిందాబాద్ అనేటటువంటి వాళ్ళని హ్మ్. ఏం చేయాలో నువ్వు చెప్పు. చెప్తే ఏమన్నా అవుద్దని భయపడుతున్నావా? నేనా? ఆ. అట్లేం కాదు సార్. ఏం చేయాలి చెప్పు నువ్వు. డెఫినెట్లీ ఇప్పుడు మొన్న జరిగిన దానికే నార్మల్‌గా ఇప్పుడు ఆల్రెడీ వీసా తీసుకొని ఉన్న వాళ్ళనే పంపించేస్తున్నారు. సరే పాకిస్తాన్ పేరు మీద వచ్చినారు. పాకిస్తానీలు కాదు. మీరంటున్నట్టుగా ఇంటర్నల్‌గా ఉంటూ, ఇక్కడే ఉంటూ ఇండియన్సే అయ్యుండి కూడా పాకిస్తాన్‌ని సపోర్ట్ చేసే వాళ్ళ గురించి. ఏం అంతేనా? చేయాలా? ఏం చేస్తే బాగుంటుందో చెప్పు పోనీ. ఏదో ఒక ఆలోచన ఉండాలి కదమ్మా. ఒక నువ్వు పత్రికా రంగానికి సంబంధించినటువంటి హ్మ్. అమ్మాయివి, పాత్రికేయ రంగానికి సంబంధించిన దానివి. ఒక ఐడియా ఉండాలి కదా. ఒక సొల్యూషన్ ఉండాలి కదా. ఏం చేయాలి వీళ్ళని? సార్ ఎండ్ ఆఫ్ ద డే నేషన్ ఇంట్రెస్ట్ కాకుండా ఏది ఉన్నా కూడా ఎలిమినేషన్. ఎనీ కైండ్ ఆఫ్ ఎలిమినేషన్. ఒక పని చేద్దామా? మొట్టమొదట హ్మ్. నిన్నటికి నిన్న వీళ్ళని పంపిస్తుంటే ఆ, ఆ, ఇప్పుడు మానవత దృక్పథంతో వీళ్ళని ఇక్కడ ఉంచాలంట. ఇప్పుడు కాశ్మీర్ అబ్దుల్లా హ్మ్. అంటే కొడుకు వాళ్ళ ఇంటికి వాళ్ళ కొంపలోకి పంపించాలి వీళ్ళందరినీ. దొంగ వెధవలు ఈ దేశం ఏదో ధర్మసత్రం అనుకుంటున్నారు. ఎవడు పడితే వాడు వచ్చేది, 7 సంవత్సరాలు తినేది, మళ్ళా ఈ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడేది. ఒక్కొక్కరిని గుడ్డలిప్పి తన్నాలమ్మా నట్ట నడి రోడ్లో. పాకిస్తాన్ జిందాబాద్ అన్నోళ్ళని నట్ట నడి రోడ్లో గుడ్డలిప్పి తన్నాల. దేశం మీద ప్రేమ లేదు, దేశం అంటే గౌరవం లేదు. ఇదేదో లాడ్జీ లాగా. పోనీ లాడ్జీ కంటే కనీసం అద్దెన్నా కడతారు, ఇక్కడ అది కూడా కట్టరు. కరెంటు ఫ్రీ, రేషన్ ఫ్రీ, వైద్యం ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ.
అన్నీ ఫ్రీ, కానీ పాకిస్తాన్ జిందాబాద్. మీరు చెప్తుంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు బిఫోర్ లాస్ట్ ఇయర్ అనుకుంటాను ఇండిపెండెన్స్ డే ఆర్ రిపబ్లిక్ డే స్పీచ్లో చెప్పారు దట్ మనము రైట్స్ గురించి మాట్లాడతాము, ఇండియన్స్గా మన రైట్స్ గురించి మనం అడుగుతాం, తప్పులేదు, కానీ వీ హ్యావ్ టు ప్రయారిటైజ్ అవర్ డ్యూటీస్ అని చెప్పి. ఎస్ 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 అమ్మాయి, మన వాళ్ళల్లో ఎంతమంది పోయి నేరుగా ఓటేస్తున్నారమ్మా? అది మాత్రం ఎంతమంది పర్సెంటేజ్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఎంత ఓట్ పర్సంటేజ్ చెప్పు నాకు? 60%, 65%, 35% పీపుల్ ఓట్ వేయడం లేదనే కదా. ఏం హక్కు ఉంది వాళ్ళకు మాట్లాడడానికి? నువ్వు ఓటేస్తే నీకు హక్కు ఉంటుందమ్మా. యూ విల్ హ్యావ్ రైట్ టు ఆస్క్. ఎస్, నేను ఓటేసాను, నేను అడుగుతున్నా. ఓటేయవు, ఓటేయడానికి బద్ధకం. అబ్బా ఎండుగా ఉంది, మళ్ళా బయటకు వచ్చి ఇదిగో ప్రభుత్వం అట్ట చేస్తుంది, ప్రభుత్వం ఎట్ట చేస్తుంది. మనం ఎప్పుడైనానమ్మా మన డ్యూటీని మనం నిర్వర్తించి అప్పుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం. మన డ్యూటీని మనం చేయం. అదే ఆయన చెప్పింది. నేను పోయినసారి ఒక ఇట్లానే ఇంటర్వ్యూకి వెళ్తే యాంకర్ని అడిగా, నువ్వు ఓటేసావా అని. నేను ఓటు వేయలేదు సార్ ఇప్పుడు దాకా. నీకు యాంకర్గా నిలబడేదానికి అర్హత ఉందా అని అడిగా. ఒక బాధ్యత గల పౌరురాలి, నీకు ఇష్టం లేదు, నోటా మీద నొక్కు. అవునా కాదమ్మా? మన బాధ్యత మనకున్నది కదా. ఇప్పుడు నువ్వు ఒక పాత్రికేయురాలుగా నీ బాధ్యత ఏంటి? నిజాలని వెలికి తీయడం. నేను నిజాలను వెలికి తీస్తా, ఓటు మాత్రమే వేయను. ఎట్లా? చాలా మంది ఉంటారు సార్, నిజంగా అది నిజంగా చాలా వెరీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.